వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి, దయచేసి గమనించగలరు. ఈ ఎగ్జామ్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వన్, వెన్ వాజ్ వైజయంతిమాల హానర్డ్ విత్ ద పద్మ విభూషణ్ అవార్డు? వెన్ వాజ్ వైజయంతిమాల హానర్డ్ విత్ ద పద్మ విభూషణ్ అవార్డు? వైజయంతిమాల గారు పద్మ విభూషణ్ అవార్డును ఏ సంవత్సరంలో పొందారంటే 2024 సంవత్సరంలో వైజయంతిమాల గారు ఈ 2024 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డును పొందారు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా? భారత రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 14 అన్నమాట. ఈ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది. ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఇంతకుముందు జరిగిన షిఫ్ట్లలో కూడా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక 1 మార్క్ అనేది వస్తూ ఉంది. ఈ ఆర్టికల్స్ పైన ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని ఒక వీడియో రూపంలో చేశాను. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే కింద వెళ్ళి చూడండి, ఎందుకంటే ఈ ఆర్టికల్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, విచ్ బీజేపీ స్కీమ్ డిడ్ కేజ్రీవాల్ సైన్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్? విచ్ బీజేపీ స్కీమ్ డిడ్ కేజ్రీవాల్ సైన్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్? బీజేపీ స్కీమ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది కేజ్రీవాల్ గారు ఏ స్కీమ్ను ప్రమోట్ చేశారు అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ అంత క్లారిటీగా ఎవరు చెప్పట్లేదు అనమాట. సో మీకు ఏమైనా ఈ క్వశ్చన్స్ గురించి అవగాహన ఉంటే కినా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్? అంతర్రాష్ట్ర జల సంబంధాల గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 262వ ఆర్టికల్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్రియా డ్యాన్స్? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్రియా డ్యాన్స్? ఈ సత్రియా డ్యాన్స్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే శంకర్ దేవ్ గారు. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ఫౌండెడ్ బై సరోజిని నాయుడు in 1917? What was founded by సరోజిని నాయుడు in 1917? సరోజిని నాయుడు గారు 1917లో ఏ స్థాపించారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్. సరోజిని నాయుడు గారు 1917వ సంవత్సరంలో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నమాట. నెక్స్ట్ వన్, who was awarded the Arjuna Award in 2022 in the field of tennis? Who was awarded the Arjuna Award in 2022 in the field of tennis? 2022వ సంవత్సరానికి సంబంధించినటువంటి అర్జున అవార్డుకు సంబంధించినటువంటి టెన్నిస్ విభాగంలో ఎవరికి వచ్చిందని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి శ్రీజ ఆకుల. ఈ క్రీడలు వాటికి సంబంధించిన ట్రోఫీలు, కప్పుల గురించి, అలాగే ప్లేయర్లకు సంబంధించినటువంటి అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డులు, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్లు, కప్పులు అనే ఒక వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. ఇంకా ఆ వీడియోని ఏమైనా చూడకుంటేనే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఈ స్పోర్ట్స్లు, కప్పులు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు సంతోష్ ట్రోఫీ అని ఉంది, సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందని అడుగుతారు. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందంటే ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్, ద టర్మ్స్ లవ్ అండ్ డియూస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ గేమ్? ద టర్మ్ లవ్ అండ్ డియూస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ గేమ్? టర్మ్
లవ్ మరియు డియూజ్ అనే పదాలు ఏ క్రీడకు సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి టెన్నిస్ అన్నమాట. ఈ గేమ్స్లో కూడా ఈ పదాలు ఉంటాయి కదా, గేమ్స్లో వాడే పదాలు, ఈ పదాల గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ పార్టీ డిడ్ వినేష్ పోగాట్ అండ్ బజరంగ్ పునియా జాయిన్? విచ్ పార్టీ డిడ్ వినేష్ పోగాట్ అండ్ బజరంగ్ పునియా జాయిన్? వినేష్ పోగాట్ మరియు బజరంగ్ పునియా గారు ఏ పార్టీలో చేరారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారనమాట. నెక్స్ట్ వన్, విచ్ రిలీజియన్ డిడ్ అశోక అడాప్ట్? విచ్ రిలీజియన్ డిడ్ అశోక అడాప్ట్? కింగ్ అశోక ఏ మతానికి చెందినవారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి బుద్ధిజం అన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సెకండ్ 5-year ప్లాన్? వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సెకండ్ 5-year ప్లాన్? రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం ఎప్పుడని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 1956 నుంచి 1961 మధ్య ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక జరిగిందనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఈ పంచవర్ష ప్రణాళికల పైన వచ్చిందనమాట. క్వశ్చన్ ఎలా వచ్చాయంటే ఇంతకుముందు షిఫ్ట్లలో ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక గురించే. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికని మహాలనోబిస్ ప్రణాళిక అని అంటారు. క్వశ్చన్ ఎలా వచ్చిందంటే మహాలనోబిస్ ప్రణాళిక అని ఏ పంచవర్ష ప్రణాళిక అని అంటారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి రెండవ పంచవర్ష ప్రణాళిక అన్నమాట. అదేవిధంగా ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన రంగం ఏది అని కూడా క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి పారిశ్రామిక రంగం అన్నమాట. అలాగే మొదటి పంచవర్ష ప్రణాళిక జరిగిన సమయం ఎప్పుడని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 1951 నుంచి 1956 మధ్య. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా ప్రాముఖ్యత ఇచ్చిన రంగం ఏది అంటే వ్యవసాయ రంగము. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చిన రంగం వచ్చేసి వ్యవసాయ రంగం అన్నమాట. అలాగే ఈ వృద్ధి రేటు గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో మామూలుగా వృద్ధి రేటు ఉంటుంది కదా, గ్రోత్ రేట్. ఈ గ్రోత్ రేట్ అనేది ఎంత శాతం డెవలప్ అయింది, ఎంత శాతం సాధించింది అని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి బాగా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తూ ఉంది. ఈ టాపిక్ మరియు 2011 జనాభా లెక్కల పైన కూడా వస్తున్నాయి అన్నమాట. మీకు ఏమైనా ఈ పంచవర్ష ప్రణాళికల పైన షార్ట్ నోట్స్ కావాలనుకుంటే కన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకోసం షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి ఇస్తాను. నెక్స్ట్ వన్, ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ వన్ అనదర్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ వన్ అనదర్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? శక్తిని సృష్టించలేము, అలాగే నాశనం చేయలేము, కానీ దీనిని ఒక రూపాంతరం చెందించవచ్చు. దీన్ని ఏమంటారని క్వశ్చన్ వచ్చిందనమాట. దీనినే మనం శక్తి నిత్యత్వ నియమం అని కూడా అంటారు తెలుగులో. నెక్స్ట్ వన్, సవితా పునియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సవితా పునియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సవితా పునియా గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 2011 జనాభా లెక్కలు, అలాగే ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్, ఈ పంచవర్ష ప్రణాళికలో ఏ ప్రణాళికలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు, ఏ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరాల మధ్య జరిగాయి, అలాగే ఈ స్టేట్ డ్యాన్స్లు ఉంటాయి కదా, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్లో ఈ డ్యాన్స్లు కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కుమిదిని లకియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కుమిదిని లకియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రము. నెక్స్ట్ వన్,
హూ ఈజ్ ద కరెంట్ డిఫెన్స్ సెక్రటరీ? హూ ఈజ్ ద కరెంట్ డిఫెన్స్ సెక్రటరీ? ప్రస్తుత డిఫెన్స్ సెక్రటరీ ఎవరు? రక్షణ దళ సెక్రటరీ ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి రాజేష్ కుమార్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్? హూ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్? ప్రస్తుత చిన్న మరియు మధ్య తరహా శాఖ మంత్రి ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. దీన్ని సూక్ష్మ మధ్య తరహా శాఖ మంత్రి అని కూడా అంటారు. ఆన్సర్ వచ్చేసి శ్రీ జితిన్ రామ్ మాంజీ గారు ఈ మినిస్ట్రీకి సంబంధించిన మంత్రి అనమాట, మినిస్టర్ అనమాట. నెక్స్ట్ వన్, అండర్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్? అండర్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్? భారత రాజ్యాంగంలో ఈ అమెండ్మెంట్స్ అనేది ఏ అమెండ్మెంట్స్ ద్వారా ఈ ప్రాథమిక విధులు అనేది యాడ్ చేశారు అని క్వశ్చన్ వచ్చింది అనమాట. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 42వ అమెండ్మెంట్ ద్వారా, అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. నెక్స్ట్ వన్, హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హార్న్బిల్ పండుగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్. ఈ రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి పండుగల గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఏమంటే అది క్వశ్చన్ రిలేటెడ్ టు ద టైం పీరియడ్ ఆఫ్ ఐరన్ ఏజ్. ఈ ఐరన్ ఏజ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ శిలాయుగాలు ఉంటాయి కదా, ఆ శిలాయుగం గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇనుప శిలాయుగం గురించి. ఈ ఇనుప శిలాయుగం ఎప్పుడు ఏ కాలం మధ్య జరిగిందంటే 1200 BC నుంచి 500 BC మధ్యలో ఈ శిలాయుగం అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రుక్మిణీదేవి అరుంధతి గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ అనేది ఇంకా క్లారిటీగా తెలియదు, ఎవరు చెప్పట్లేదు అనమాట. ఈ రుక్మిణీదేవి అరుంధతి గారు ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వారంటే భరతనాట్యానికి సంబంధించిన వారు అనమాట. ఈ భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం డ్యాన్స్ ఫామ్ అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటిది అనమాట ఈ భరతనాట్యము. ఈ భరతనాట్యంను డెవలప్ చేసినది ఎవరు అని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ భరతనాట్యాన్ని భరతముని గారు ఏర్పాటు చేశారనమాట ప్రాచీన కాలంలో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. అందరికీ ఆల్ ది బెస్ట్.